నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. జత్వాని కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్ అయి జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే పిఎస్ఆర్ ఆంజనేయుల మీద మరో కేసు నమోదైంది. గ్రూప్ 1 మీద కూడా ఆయన మీద కేసులు నమోదైనవి కూడా మనకి రీసెంట్గా వార్తలు కూడా వచ్చాయి. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్, పిఎస్ఆర్ ఆంజనేయులు ఆల్రెడీ జైల్లో ఉంది మనం చూస్తూనే ఉన్నాం. మరొక కేసు ఆయన మీద కేసు నమోదైంది సార్. దీన్ని ఎలా చూడాలి సార్? తర్వాత ఆ పరిణామాలు ఇంకా ఎలా ఉండబోతున్నాయి అంటే ఏం చెప్తారు మీరు? జనరల్గా రాజకీయ నాయకుల మీద ఒక్కొక్క కేసు నమోదవుతున్న కార్యక్రమాన్ని మనం చూడటం జరిగింది. వైసీపీ నాయకుల మీద ఒక కేసు అరెస్ట్ అయ్యి మరో కేసు వాళ్ళు జైలు నుంచి బయటికి రావడానికి బెయిల్ దొరకట్లేదు. వాళ్ళు కొంతమంది ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు, అరెస్ట్ కాకుండా ఉంటున్నారు. కానీ వైసీపీ హయాంలో ఒక ఐపీఎస్ అధికారిగా ఉన్న వ్యక్తి అరెస్ట్ అయిందంటేనే ఒక సివిల్ సర్వీస్ వాళ్ళకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. అతను ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేయడం జరిగింది, డీజీ ర్యాంకు. భవిష్యత్తులో ఒకవేళ డీజీపీ కూడా అయ్యే అవకాశం ఉంటుండేనేమో సీనియారిటీ ప్రకారం. అలాంటి వ్యక్తి అరెస్ట్ అయిందంటేనే అది ఒక మచ్చ. ఒక కేసు అరెస్ట్ అయిందంటే ఇప్పుడు రెండో కేసు వచ్చి తనకు చుట్టుకోవడం జరిగింది. అంటే వైసీపీ హయాంలో రాజకీయ నాయకులతో పాటుగా ఈ అధికారులకు కూడా ఈ చుట్టుకుంటున్న క్రమాన్ని మనం ఒకసారి పరిశీలించినట్టయితే ఒక ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్న వ్యక్తి తను చాలా నిజాయితీగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తను ఏపీపీ సివిల్ సర్వీస్ ద్వారా ఎంపిక అవ్వడం జరిగింది. అంటే ఎంతో కష్టపడి సివిల్ సర్వీస్ ర్యాంకు ద్వారా అతను జాబ్ రావడం జరిగింది. ఏపీపీఎస్సీ కూడా సేమ్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే యూపీఎస్సీ నిర్వహిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించేది ఏపీపీఎస్సీ ద్వారా. అక్కడ ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ఇక్కడ డిఎస్పీలు అనుకోండి, లేదంటే జాయింట్ కలెక్టరు, డిప్యూటీ కలెక్టరు, సిటీఓలు, ఇట్లాంటి ఉద్యోగాలను ఇక్కడ వస్తారు. వాళ్ళ సర్వీస్ అంటే వాళ్ళ మీద ఎంత బాధ్యతగా ఒక చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు చేసిండంటే అది వేరే విషయం. కానీ ఒక చదువుకున్న వ్యక్తి, కష్టపడి వచ్చిన వ్యక్తి, ఒక కాంపిటీషన్లో ఉద్యోగం పొందిన వ్యక్తి ఎంత బాధ్యతాయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందులో కూడా స్కామ్ చేయడం అంటే అసలు ఇంకా పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఇంకా ఐపీఎస్గా అనర్హుడుగా చెప్పొచ్చు. మనం ఒకసారి ఆ కేసును పరిశీలించినట్టయితే అతని మీద అభియోగాల్ని మనం చూసినట్టయితే 2019లో అతను చైర్మన్గా ఉన్న సందర్భంలో 21 వరకు చైర్మన్గా ఉన్న 2 సంవత్సరాల పాటు. ఆ సమయంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడం జరిగింది. అది ఎగ్జామ్ 2020లో జరగడం జరిగింది. 21లో అది మెయిన్స్ ఎగ్జామ్ కూడా పూర్తవడం జరిగింది. అది రిజల్ట్ ఇవ్వడానికి ఈ కరోనా సందర్భంగా దాన్ని ఆపడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో తను చేసింది ఏంటంటే 2021 తర్వాత అది అతని పదవీకాలం పూర్తయిన తర్వాత తను చేసింది ఏంటంటే అది ఓవర్ చైర్మన్ లేని సందర్భంలో ఇతను పేపర్లు దిద్దే కార్యక్రమం, మెయిన్స్ పేపర్ దిద్దే కార్యక్రమాన్ని మధుసూదన్ రావు అనే అతని సంస్థకి ఇవ్వడం జరిగింది. ఇది యాక్చువల్గా టెండర్ రూపంలో ఇవ్వాలి. ఎవరైతే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ని చూసి వాళ్ళు గతంలో ఏం చేశారు, ఆ మూల్యాంకాలను దిద్దే వ్యక్తులు, గత సంస్థ ఏంది, వాళ్ళు ఇంతకుముందు ఏం చేశారు, దాన్ని బట్టి ఇవ్వాలి. కానీ అదేది చూడకుండా తను ఇవ్వడం జరిగింది. ఆ సంస్థకు అనుభవం లేదు, అందులో దిద్దే వాళ్ళు గతంలో ఎప్పుడు చేసిన వాళ్ళు కాదు, దాన్ని వాళ్ళకి అందించడం జరిగింది. ఇవ్వడం ద్వారా ఆ మూల్యాంకాలు వాళ్ళు దిద్దడం జరిగింది. ఇప్పుడు మొదటి కేసు అతని మీద నవ్వడం జరిగింది. A1 కేసుగా మధుసూదన్ రావు అనే వ్యక్తి అతని ద్వారా ఇప్పుడు అసలు ఇతనికి ఏ విధంగా వచ్చింది టెండర్ అంటే ఓపెన్ టెండర్ ద్వారా కాకుండా మాన్యువల్గా అతనికి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ మనం చూసుకున్నట్టయితే తనకు అనుకూలమైన వ్యక్తికి ఇవ్వడం జరిగింది. సరే, ఆ సంస్థ ఏమన్నా గొప్ప సంస్థ అంటే అది లేదు. వాళ్ళకు మూల్యాంకాలు దిద్దే వ్యవస్థ లేదు, ఆ టీచర్లు లేదు, దానికి సంబంధించిన ప్రొఫెషన్గా ఉన్న వాళ్ళు లేరు. ఆ సంస్థకు ఇవ్వడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా కష్టపడుతుంది. అంటే గ్రూప్ 1 సర్వీస్ అంటే వాళ్ళు ఒక 2-3 ఏళ్ళ వాళ్ళ శ్రమ ఉంటుంది. నోటిఫికేషన్ పడే వరకు వెయిట్ చేస్తుంటారు. మిగతా ఉద్యోగాలను మానేసి అదొక గోల్గా పెట్టుకుంటారు. అలాంటి పరిస్థితిలో ఈ మూల్యాంకాలు దిద్దిన క్రమంలో ఇక్కడ ఖచ్చితంగా తనకు అనుకూలమైన సంస్థకి ఇచ్చినప్పుడు నిజాయితీగా ఏముండదు. ఎవరు డబ్బులు ఇస్తారో వాళ్ళకు ఎక్కువ మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఆ మార్కులు ఎక్కువ వచ్చినప్పుడు ఎవరు ఉంటారు, అనర్హులు ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది. నువ్వు ఎవరిని తీసుకొస్తున్నావు, నువ్వేమో ఒక కాంపిటీషన్ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయిన వ్యక్తివి, నువ్వు అనర్హులు ఉద్యోగానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తావు. వాళ్ళ సర్వీస్ ఒక రోజుతో అయిపోదు. రాజకీయ నాయకులు అంటే ఒకసారి గెలిస్తే 5 ఏళ్ళ తర్వాత ప్రజలు ఓడగొడతారు. కానీ ఈ గ్రూప్ 1 సివిల్ సర్వీస్ సంబంధించిన పరీక్షను మనం గమనించినట్టయితే ఒకసారి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు దాదాపు 25-35 ఏళ్ళ కాలం పాటు సర్వీస్లో కొనసాగుతారు. నీకు అనర్హత ఉన్న వ్యక్తి సర్వీస్లో కొనసాగుతుంటే ప్రజలకు ఏ విధంగా సేవ చేస్తాడు, నిజాయితీగా ఏ విధంగా ఉంటాడు. ఎందుకంటే తన ఫస్ట్ స్టెప్పే
రాంగ్ స్టెప్ ఏంది, దాని ముడుపులు ఇవ్వడం ద్వారానో లంచం ఇవ్వడం ద్వారానో నీకు ఉద్యోగంలోకి రావడం జరిగింది. తన ఉద్యోగంలోకి వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. కాబట్టి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇప్పుడు ఏటుగా అతన్ని కేసు నమోదు అవడం జరిగింది. కోర్టులో కూడా ప్రభుత్వ న్యాయవాది సిద్దికి వాదించడం జరిగింది. ఈయనకు అసలు బెయిల్ ఇచ్చే అవకాశమే లేదు, ఇతను ఈ కేసులో పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాడని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరే కాకుండా ఇంకొంతమంది, అంటే ఒక వ్యవస్థలో ఇలాంటి ప్రక్రియ చేయాలంటే ఒకరిద్దరితో కాని పని, ఇంకెంతమంది ఉన్నారు అనేది కూడా ఇప్పుడు దర్యాప్తులో తేలే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు కలవటానికి ఉండవాళ్ళు అరుణ్ కుమార్ గారు వెళ్ళారు. అసలు అదే అంటే వాళ్ళు బ్రాహ్మణులుగా వాళ్ళల్లోనే వ్యక్తిగతంగా వస్తున్నాయి వార్తలు. అంటే ఎందుకు కలవటానికి ఎందుకు వెళ్ళారంటే ఏం చెప్తారు సార్? ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది ఏంటంటే అతను డీజీపీ కావాల్సిన వ్యక్తి జైల్లో చూడడం నాకు బాధ అనిపించింది. గతంలో ఇలా ఒక డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తి అసలు జైలుకి వెళ్ళిన సందర్భాన్ని నేను చూడలేదు అని అతను, అంటే మంచి ఉద్యోగే కానీ ఈ విధంగా అయ్యాడని చెప్పే ప్రయత్నం చేశాడు. నిజంగానే మంచి ఉద్యోగి అంటే 2014 వరకు 19 వరకు మంచి ఉద్యోగ, 2019 వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ విధంగా వివరించాడా అంటే అది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొంతమంది తన సర్వీస్లో నిజాయితీగానే ఉంటుంటారు. ప్రభుత్వాల పనితీరును, అధినేత ఆదేశాలు ఇలాంటి లొంగుబాట్లు ఉన్నప్పుడు నడుస్తుంటుంది. ఒకవేళ కనుక 2019 వరకు కనుక నిజాయితీగా వివరించి నిజాయితీగా ఉండి, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉంది, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది, ఆ సమయంలో కనుక ఇలాంటివి ఏవి ఆరోపణలు వేసిపోతే ఖచ్చితంగా అది వైసీపీ మీద చుట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వైసీపీ చేయించిన దాని అంటే ఎంత చేయించినా ఐపీఎస్ అనే వ్యక్తి తన స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. అయితే ఉండవల్లి అనిల్ కుమార్ అంటే క్యాస్ట్ ఈక్వేషన్లో అన్నాడా, లేకపోతే అతను గతంలో పరిచయం ఉండి మంచిగా పనిచేశాడన్నాడా, ఇలాంటి వ్యక్తి ఎందుకు జైలుకి వెళ్ళాడు అంటే జగన్మోహన్ రెడ్డి కారణంగానే వెళ్ళాడా, ఇవన్నీ కూడా అతను అంటే నెలకొకసారో 2 నెలలకొకసారో ఉండవల్లి అరుణ్ కుమార్ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు చర్చిస్తూ ఉంటాడు. అంటే అతన్ని మర్చిపోకుండా ఉండడానికో కొత్త విషయాలు చెప్పడానికో. గతంలో ఈ మధ్య కూడా జగన్ విషయాన్ని కూడా నేను చెప్పాను, కక్ష సాధింపు చేయొద్దని చెప్పాను, నా మాట వినలేదని చెప్పడం జరిగింది. అంటే అప్పుడప్పుడు వచ్చి తను కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. మరొకసారి వచ్చినప్పుడు ఈ ఆంజనేయుల గురించి ఏమైనా చెప్తాడేమో చూడాలి. మరి ముఖ్యంగా చూసుకుంటే జత్వాని కేసులో ఆంజనేయ స్వామి పిఎస్ఆర్ ఆంజనేయులకి నిజాలు చెప్తాడా లేదంటే, అలాగే ఇప్పుడు మరో కేసు నమోదైంది కాబట్టి అంటే గ్రూప్ 1 దాంట్లో కూడా అక్రమంగా ఆయన దండుకున్నది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఆయన నిజాలు ఒప్పుకుంటే వీటిలో జగన్మోహన్ రెడ్డి పేరు వచ్చే ప్రస్తావన ఏమైనా ఉందంటారా సార్? అంటే అతను చాలా కేసులు విచారించుంటాడు. కేసు విచారణ ఏ విధంగా ఉంటుంది, కేసు విచారణలో నిందితులు ఏ విధంగా తప్పించుకుంటారు, తప్పించుకునే వాళ్ళని ఏ విధంగా మనం నిజాలు రాబట్టచ్చు, ఇవన్నీ కూడా ఒక పోలీస్ అధికారిగా అతనికి చాలా విషయాలు తెలిసే ఉంటాయి. ఇప్పుడు అతను ఆ స్థానంలో కూర్చున్నాడు, ఎవరు నిందితుని స్థానంలో కూర్చోవడం జరిగింది. ఇతను ఏ విధంగా బయట పెడతాడు అంటే నిందితులను ఆదర్శంగా తీసుకొని తప్పించుకునే ప్రయత్నం చేస్తాడా, పోలీస్ అధికారిగా నిజాలు చెప్తాడా? ఇప్పుడు అంటే 2 పాత్రలు ఉన్నాయి ఆయనకు. గతంలో నిజాలు కక్కించే బాధ్యత అతందే ఎవరు నిందితులతోటి, ఇప్పుడు ఇతనే నిజాలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే చూడాలంటే ఒత్తిడిలు ఏ విధంగా ఉంటాయి, అతని మీద ఒత్తిడిలు ఏ విధంగా ఉంటాయి. ప్రభుత్వం అయితే లేదు, ఇప్పుడు అధికారంలో లేదు కాబట్టి, ప్రతిపక్షంలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్న వ్యక్తులు ఒక్కొక్కరు జారిపోతున్న సందర్భంలో ఏమైనా అప్రూవల్గా మారుతాడా, లేకపోతే అంటే ఇక సర్వీసు క్లోజ్ అయ్యే సమయంలో ఆల్రెడీ మచ్చపడ్డది, ఈ మచ్చను కొంతవరకైనా తగ్గించుకునే ప్రయత్నం చేసి నిజాలు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాం, నేను ఇలాంటి పని చేసి ఉండాల్సింది కాదని ఏమన్నా బయటపడతాడా, లేకపోతే ఈ విధంగానే కంటిన్యూ అయిపోయి రేపు వచ్చే ఎన్నికల్లో మళ్ళీ ఏమన్నా ఉద్యోగానికి ఎట్లా సస్పెండ్ అయ్యాడు కదా, వైసీపీ తరఫున ఏమైనా పోటీ చేస్తాడా చూడాలి. థ్యాంక్ యూ సార్.